బాయ్ హేమంత్. బాయ్ అన్నా. బాయ్. మనోడు వెళ్ళిపోతున్నాడు ఇంటికి, కరీంనగర్ బయలుదేరి. 2 days ఉన్నావా? 2 nights 3 days ఉన్నాడు మనతో. ఎట్లా అనిపించింది బ్రో? నైస్. అది కాదు, హౌ వర్క్ పట్ల ఏం నేర్చుకున్నావు? వాట్ డి లెర్న్ సంథింగ్? చాలా 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 మీరు ఎట్లనే ఉంటుంది అనుకున్నా, డిఫరెంట్గా ఉన్నది. ఊరికే సెల్ఫ్ ప్రమోషన్ జరుగుతుంది ఇక్కడ, ఊరికే మీకోసం. అండ్ తను అంతే అంటాడు. బట్ ఐఎమ్ రియలీ గ్లాడ్. లైక్ అంటే నాకు బాగా ఇప్పుడు మనోడు ఉన్నాడు ఇక్కడ ఉన్నప్పుడు చెప్తున్నాను నేను, లైక్ ఏమి తన గురించి పొగట్ లైక్ ఐ డోంట్ నో, ఫీల్స్ ఆక్వర్డ్ వెన్ సమ్మన్ ఇస్ హియర్ అండ్ ఐఎమ్ ప్రైజింగ్ అబౌట్ దెమ్. సో ఐ లవ్ ద క్యూరియాసిటీ. ఇప్పుడు ఎవరికన్నా మనకు నచ్చిన కామన్ ఇంట్రెస్ట్లో ఏమైనా అవతల వాళ్ళు నేర్చుకోవాలి, ఆ క్యూరియాసిటీ ఉంటుంది చూసారా, ఆ క్వశ్చన్లు బాగా అడుగుతాడు అనమాట మనోడు. సో దట్స్ ద వన్ పార్ట్ ఐ రియలీ లవ్. లైక్ ఏదన్నా నేను కంటెంట్ స్పేస్ గురించి, ఎడిటింగ్ దాని గురించి. సో హీ లవ్ ఆ క్యూరియాసిటీయే నాకు కూడా మంచి ఎనర్జీ చేస్తుంది. సో ఐ రియలీ లవ్ దోస్ లైక్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ బేసికలీ. సో వన్ ఆఫ్ కైండ్ మన హేమంత్ అంతే. బట్ మనోడికి నెక్స్ట్ 1 year కాలేజ్ ఉంటుంది. సో ప్రస్తుతానికి మనతో అంతా పని చేయలేడు ఫ్రీక్వెంట్గా. రేపు నెక్స్ట్ వీక్ నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనోడు నెక్స్ట్ 1 year మొత్తం ఓన్లీ నేర్చుకోవడం మీద ఫోకస్ పెట్టి నేర్చుకొని, ఎడిటింగ్ గురించి బాగా నేర్చుకొని ఫ్రమ్ స్క్రాచ్ ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్ అయ్యి మనోడు 1 year తర్వాత హైదరాబాద్ మూవ్ అవుతాడు ఫర్ కాలేజ్ ఆర్ సంథింగ్. దెన్ వీ కెన్ వర్క్ టుగెదర్ అనమాట. ఇట్లా ఖచ్చితంగా డెఫినెట్లీ బాగా నేర్చుకో. చెప్పింది గుర్తుంది కదా, షుడ్ బి ఆన్ 1% ఎడిటింగ్లో. సో మా వాళ్ళకు కూడా నేర్పించు ఎడిటింగ్, అండ్ మాకు కూడా నేర్పించు ఎడిటింగ్. చాలా వుడ్ లవ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ యంగ్ టాలెంట్స్ బ్రో, ఎస్పెషల్లీ ఇన్ ఎడిటింగ్ ఫీల్డ్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ కంటెంట్ స్పేస్. దట్స్ వై ఐ రియలీ వాంట్ మెనీ పీపుల్, నాట్ ఓన్లీ హేమంత్, మీరు కూడా చేయొచ్చు, చాలామంది ఉన్నారు మీలో కూడా. సో లర్న్, కాలేజ్ నుంచి స్టార్ట్ చేయండి. ఏం చేసినా కానీ యూ కెన్ డూ ఇట్. When he can do it, when I can do it, you can also do it. Age ఎంత నీది? 16 కదా? 16 bro, 16. Can you imagine 16 years ki, he is... I really thought, bro. అంటే జస్ట్ ఒక్క పాయింట్ ప్రెస్ చెప్తున్నా. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు 16 years ఉన్నాయి హేమంత్కి. ఒకటే స్కిల్ మీద, ఒకటే దాని మీద ఫోకస్ చేసుకుంటా వాట్ హీ కెన్ అచీవ్ ఇన్ నెక్స్ట్ 10 years. అంటే 26-25 వచ్చేపాటికి వాట్ హీ కెన్ అచీవ్. దట్ ఈస్ సో ఫ్యాసినేటింగ్ బ్రో. అది నేను మిస్ అయ్యా చాలా యాక్చువల్లీ, అందుకే నీకు చాలా జెలసీ ఫీల్ అవుతా ఉంటా. సో సో అది థ్యాంక్స్ హేమంత్ ఫర్ కమింగ్, ఫర్ రియలీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ బ్రో. చలో కానీ బుక్ చేసావా? నేను చెప్పి చూస్తుంది 5 minutes చూపిస్తుంది, 4 minutes. అండ్ చెప్పడం మర్చిపోయా, ఆంటీ హేమంత్ వాళ్ళ మమ్మీకి చాలా థ్యాంక్స్. మ్యాంగోస్ పంపించినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ, చాలా చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్, చాలా బాగున్నాయి మా మ్యాంగోస్, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. చలో బాయ్. టైం ఇప్పుడు ఈవినింగ్ 6:30 అయింది. మనం ఆఫ్టర్ 10 days జిమ్కి పోతున్నాం. 10 రోజులు అయిన జిమ్కి వెళ్ళి 10 రోజులు, ఒక వారం రోజులు ఇంట్లో పోయింది. దాని తర్వాత సిక్ అయ్యాం. దాని తర్వాత హేమంత్ వచ్చాడు. అంటే నాట్ గివింగ్ ఎక్స్క్యూజెస్, బట్ పని ఇంపార్టెంట్, పని అండ్ తనతో టైం ఇంపార్టెంట్. అంటే తనకి డేటా మొత్తం ఇవ్వడం ఇంపార్టెంట్. సో డేటా ఏంటంటే, అంటే నాకున్న ఒక బెస్ట్ అలవాటు, చెత్త అలవాటు ఏంటంటే, మనం డేటా అంటే మనం వీడియోస్ని డిలీట్ చేయమన్నమాట. ఎంత పాత అయినా సరే, ఎంత డేటా స్టోరేజ్ అయిపోయినా సరే, ఎన్ని హార్డ్ డిస్క్ ఉన్నా సరే, పాత వీడియోలు డిలీట్ చేయను అసలు. సో ఆ డేటాలన్నీ కలెక్ట్ చేసి 3 హార్డ్ డిస్క్లు ఉన్నాయి, 3 or 4, ఇక్కడ 2, అక్కడ 2 ఉన్నాయి, మొత్తం 4 హార్డ్ డిస్క్లు. మనోడికి ఒకటి ఇంకో హార్డ్ డిస్క్ కొనిచ్చి, నేను తనకి ఎడిటింగ్ ఎట్లా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి నేను మెంటర్ చేస్తూ ఉంటా. తను మన వీడియోల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. మనం నచ్చితే పోస్ట్ చేస్తూ ఉంటాం. సో అదనమాట. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మనకి ఈ మైక్ కనబడుతుందా, ఈ మైక్ వచ్చిందనమాట. లార్క్ మ్యాక్స్, హోలీల్యాండ్ లార్క్ మ్యాక్స్ అనే మైక్ వచ్చింది. కొలాబరేషన్ బ్రో, కొలాబరేషన్. అండ్ కొలాబరేషన్ అంటే అన్నిసార్లు డబ్బులు పే చేయరు బంగారం. ఇది పంపించారు ఫ్రీగా ప్రస్తుతానికి, వాడమని, టెస్ట్ చేయమని, ఒక వీడియో చేయమని. వాళ్ళు మనకు చెప్పింది ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేయమని. బట్ ఇక్కడ కూడా టెస్ట్ చేసి మీకు చెప్తే ఎట్లుందో.
వారంటీ కార్డు, ఇది కేసు, ఇదేం లేదులే, జస్ట్ అంతే. ఏం మాట కామాట కేసింగ్ చాలా బాగుంది, సీరియస్ చాలా బాగుంది. అరే సో ఇదన్నమాట మైక్ కేసు ఇది. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇవన్నీ ఉంటాయి. ఇది రిసీవరు, ఇది కెమెరా పైకి వెళ్తుంది. సారీ, ఇది ట్రాన్స్మిటర్, ఇది రిసీవరా. అంటే రిసీవర్ అంటే మనం మాట్లాడేది, ఇక్కడ కౌంటర్ పెట్టుకుని మాట్లాడేది. నేను ఆల్రెడీ టెస్ట్ చేసా, తీసి కొంచెం క్యూరియాసిటీ మీద బాగుంది. సో ఇప్పుడు మనం జిమ్కి వెళ్తున్నాం. జిమ్లో మనకి ఈ వైర్లెస్ మైక్ పనికి వస్తుంది బాగా. ఓకే, సో దీన్ని తీసి ఇవాళ జిమ్లో వాడి చూద్దాం ఎట్లుంటుందో. ఐఎమ్ రియలీ సారీ. యాక్చువల్లీ అక్కడ పాటలు ఉండవు అనుకున్నా, అసలు నా బ్రెయిన్ అసలు గుర్తుగా లేదు అక్కడ జిమ్లో మ్యూజిక్ ఉంటుందని. టెస్ట్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి ఇది వేసుకెళ్ళాం, బట్ కుదరలేదు. ఐఎమ్ రియలీ సారీ. ఒక్కోసారి బాడీ కోసం, హెల్త్ కోసం కాకుండా ఓన్లీ నా ప్రోటీన్ షేక్ తీసుకొని తాగడం కోసమే జిమ్కి వెళ్తా, నిజం. సో ఇది పక్కన పెట్టి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. బట్ ఇట్లా కాదు, షేక్ తాగి స్నానం చేసి వచ్చి ఫ్రెష్గా నీట్గా కొంచెం ఫ్రెష్ మొహం వేసుకొని మీతో మాట్లాడతా. ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి నాకు. జస్ట్ ఫటాఫట తాగేసి కొంచెంసేపు దీన్ని ఆస్వాదించి స్నానం చేసి వస్తా. అయిపోయింది, స్నానం అయిపోయింది. నేను పడుతున్నాను మంచిగా. ఇప్పుడు దీనికి మన ఎలక పిల్లని పెట్టాం ఇక్కడ. అంటే దీన్ని డెడ్ క్యాట్ అంటారు టెక్నికల్ భాషలో, కానీ మనలో బయట దీన్ని ఎలకపోవచ్చు, కుక్కపోవచ్చు ఇవన్నీ అంటారు అనమాట. బట్ తీసుకోవాలి డెడ్ క్యాట్. సో ఇది ఏం చేస్తారంటే కొంచెం బయట గాలి యూజ్ అనే సౌండ్, గాలిని కొంచెం క్రిస్ప్గా ఉన్న సౌండ్ని కొంచెం ఆపుద్ది, అంతే. దట్ ఈస్ డెడ్ క్యాట్. మ్యాటర్ ఏంటంటే ఏం చెప్తాం అనుకున్నా, మర్చిపోయారు ఏం చెప్తాం అనుకున్నా. సో మ్యాటర్ ఏంటంటే, సో ఈ 30 days నేనేమి జాస్తి పర్పస్ ఏంటంటే, సో హౌ ఐ విల్ ఫిగర్ అవుట్ స్పాన్సర్షిప్. అసలు ఈ ఫేజ్ బయటకి ఎట్లా వస్తా, నేను ఏం చేస్తా, ఎలా చేస్తా, హౌ ఐల్ కమ్ త్రూ దిస్ ఫేజ్, ఎట్లా డిసైడ్ అవుతా మన యూట్యూబ్ ఛానల్ గురించి ఎట్లా ఫిగర్ అవుట్ చేస్తాం అనేది ఒక 3-4 ఎజెండాస్ ఉండే. ఒకటి మెయిన్ ఎజెండా యూట్యూబ్ ఛానల్ గురించి, అది ఫిగర్ అవుట్ చేసాం, అయిపోయింది అది. సెకండ్ది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ది బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్, ఎక్కడికి అండ్ వెళ్తే స్పాన్సర్షిప్ ఎలా, ఇవన్నీ ఫిగర్ అవుట్ చేయడం. ఫస్ట్ మనం యూరోప్తో స్టార్ట్ అయింది, దాని తర్వాత కాస్త సౌత్ ఈస్ట్ ఏషియా అయింది. సో సౌత్ ఈస్ట్ ఏషియాకు వచ్చేపాటికి ఏమైందంటే ఆల్మోస్ట్ స్పాన్సర్స్ దొరికారు మనకి, కాకపోతే ఫుల్ స్పాన్సర్స్ దొరకలేదన్నమాట. సో మధ్యలో కొంతమంది రిలేటెడ్ క్లయింట్, ఇంకో వేరే క్లయింట్లు కొంతవరకు స్పాన్సర్ చేస్తా అని చెప్పారు. ఓకే, సో ఐ వాజ్ లైక్, మిగతా సగం మనం ఎందుకు పెట్టుకోవాలి, మనం పెట్టుకొని మనం ఎఫర్ట్ చేసే స్టేజ్లో మనం లేం ప్రస్తుతానికి హోల్ ట్రిప్. సో వన్ ఫైన్ డే ఐ వాజ్ బాతింగ్, స్నానం చేసినప్పుడు డింగ్ అని ఒక ఐడియా వచ్చింది. ఏంటి ఇప్పుడు ఎక్కువ డబ్బులు లేకుండా మనం 100 days చేయలేమా, లైక్ వాట్ ఐ కెన్ డూ, వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఐ హ్యావ్ అని. సో మన స్టేట్లో తిరగడానికి ఎక్కువ డబ్బులు ఎందుకు తెలుగు స్టేట్లో తిరగడానికి. సో ఎస్, అందుకనే
డిసైడ్ అయ్యా అనమాట. తెలుగు స్టేట్లో తిరుగుతాం, తెలుగు రీజనల్ అన్టచ్డ్ ప్లేసెస్, రీజనల్ ఏరియాస్, ఫుడ్ కల్చర్ ఎక్స్ప్లోర్ చేస్తాం మన స్టేట్స్లో. అండ్ బేసికలీ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి విజయవాడ, హైదరాబాదు, భద్రాచలం అండ్ కొత్తగూడెం, మా స్కూల్ కొత్తగూడెం, అండ్ రీసెంట్గా అరకు అండ్ లంబసింగి సైడ్ తప్ప మనం పెద్ద ఎక్స్ప్లోర్ చేసింది ఏం లేదు మన స్టేట్స్లో. సో దిస్ ఈజ్ టైమ్ ఫర్ దిస్ అ ఇయర్ టు ఎక్స్ప్లోర్ అవర్ పీపుల్, అవర్ కల్చర్, అవర్ ఫుడ్ అని చెప్పి ఇంకా నేను డిసైడ్ అయ్యా. ఇంకా డీటెయిల్గా దీని గురించి మాట్లాడతా సపరేట్ వీడియోలో. కానీ సో బట్ స్టిల్ ఐ డెంట్ స్టాప్ హంటింగ్ ఫర్ స్పాన్సర్స్. అంటే ఇప్పుడు ఈ 100 days బ్యాక్ ప్యాకింగ్ కాకుండా బైక్ మీద చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో దానికోసం బైక్ స్పాన్సర్షిప్ కోసం ఎదుగుతున్నా. లైక్ ఐ అప్రోచ్డ్, చూసారు కదా ప్రీవియస్ వీడియో, ఐ అప్రోచ్డ్ హార్లీ డేవిడ్సన్, హీరో, కవాసాకి, సుజుకి, BMW అందరిని అప్రోచ్ అయ్యా. ఇంకా ఇది ఫైనల్ స్టిల్ దర్ ఇన్ టాక్స్ అనమాట. అండ్ ఆల్సో మన సౌత్ ఈస్ట్ ఏషియా ట్రిప్ అప్పుడు ఐ ఆల్సో అప్రోచ్ డెకాథ్లిన్ ఆల్సో. సో వాళ్ళు కూడా కొంచెం ఎస్ ఆర్ నో అనే మధ్యలో ఉన్నారనమాట. లైక్ ఇంకా డిస్కషన్ జరగలేదు వాళ్ళతో. ఇవాళ నైట్ కాల్ 9 o'clock. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఒకవేళ అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా ఏం స్పాన్సర్ చేయరు మనకి, చేస్తే ట్రావెల్ గేర్ ఉంటుంది కదా బేసికలీ, మనం వాడే మొత్తం ఎట్లా డెకాథ్లినే, బట్ దే విల్ బీ అవర్ గేర్ పార్ట్నర్. రేపు ఎల్లుండి ఒక చిన్న మీటింగ్ ఉంది. సో మీటింగ్ చిన్న గెట్ టుగెదర్ అనమాట, చిన్న లంచ్ మీటప్ విత్ రంజిత్ బ్రో అండ్ లీలా గారు. మీకు పరిచయం చేయలేదు అనుకుంటా సరిగ్గా, అంటే ప్రాపర్గా. వీళ్ళు మనకి జయముందు భయమేల్రా మనస సినిమాకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పే కదా, బ్లాగ్లో చూసి ఉంటారు మీరు 9am సిరీస్లో. సో దే హ్యావ్ సమ్ ఐడియాస్ రిగార్డింగ్ అప్కమింగ్ ట్రిప్. సో వాళ్ళతో కూర్చుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో వాళ్ళని కలవడానికి మనం రేపు వెళ్తున్నాం. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత డీటెయిల్డ్గా మీకు కూడా నా ప్లాను ఏందో చెప్తాను మీకు. ఓకే, వన్స్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, సో అది వాళ్ళ వీడియో. మళ్ళీ రేపొద్దున్నే మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్ అండ్